కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే కృష్ణ ఒక అనుకోని సంఘటన వల్ల దురదృష్టవశాత్తు కంటి చూపును కోల్పోయాడు. కంటి చూపు కోల్పోయి అంధకారంలో బ్రతుకుతున్న అతణ్ణి భార్య వదిలిపెట్టి వెళ్లిపోయి అతని జీవితాన్ని మరింత చీకట్లోకి నెట్టివేసింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకుతో బ్రతుకుతూ పూట గడవని స్థితిలో ఉన్న కృష్ణ కిరాణా దుకాణం పెట్టుకుని కొడుకును పోషించి చదివించుకోవడం కోసం లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమాన్ని సంప్రదించాడు. మా ఇల్లు కూడా ఓ పక్క కూలిపోయింది. వర్షం వస్తే ఓ పక్క మూల కూర్చొని ఉంటాం. వర్షం వెలిసిన తర్వాత నీళ్ళు మొత్తం తోడి బయటికి మళ్ళీ అట్లనే బతుకుతున్నాం. మాకు కిరాణా కొట్టు పెట్టుకోవడానికి సహాయం చేస్తే దాని ద్వారా మేము బతికి మేము గుడి చేసుకుంటాం అయ్యా. లక్ష్మీదేవి తలుపు తట్టడంతో కృష్ణ కిరాణా దుకాణం పెట్టుకోవాలి అనుకున్న అతని కల నిజమైంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. సహాయం కోసం సంప్రదించినప్పుడు లక్ష్మీదేవి జీ తెలుగు ద్వారా తమ తలుపు తట్టింది అంటున్న కృష్ణకు జరిగిన శుభం గురించి అతని మాటల్లోనే విందాం. నేను ప్రమాదంలో ఉల్లి కాలిపోయి నా కళ్ళు పోయిన తర్వాత నేను చాలా ఇబ్బందులు పడ్డా సార్. ఇబ్బందులు అంతా ఇంత కాదు సార్, పస్తులతో బతుకుతున్నాం సార్. ఈ కిరాణా దుకాణం పెట్టిన కారణం మేము హాయిగా సంతోషంగా ఉంటున్నాం సార్. పస్తులుండే మేము 3 పూట్ల అన్నం తినగలుగుతున్నాం. ఇదే ఈ కొట్టుని ఇట్లాగే డెవలప్ చేసుకొని నా కొడుకుని చదివించుకుంటా, నా తల్లిని చూసుకుంటా, మాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కదానికి ఈ కొట్టు పెట్టిన తర్వాత మాకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. మేము మంచిగా ఉండగలుగుతున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం సార్. కృష్ణ జీ తెలుగు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమాన్ని సంప్రదించడం ద్వారా కిరాణా దుకాణం పెట్టుకోవడం పట్ల స్థానికుల స్పందన తెలుసుకుందాం. ఇదివరకు కనీసం తినడానికి కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఈ జీ తెలుగు వారి అవకాశం కల్పించినప్పుడు ఇప్పుడు సంతోషంగా 3 పూట్ల అన్నం తినగలుగుతున్నాడు. వసంతమికపై రానని అన్న కోయిల రాగం నాపేన చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు, నోరారా పిలిచి చూడు, నీ వాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి. డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది, అంతా శుభమే. ఇంతమంది ఇక్కడే కదలకుండా ఇలాగే ఉండడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీ వంతు సహకారం అందించడానికి అండ్ అలాగే మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమంలో వచ్చే ప్రతి కుటుంబం వాళ్ళ సమస్యని లైవ్గా ఇక్కడ ఉండి తెలుసుకోవడానికి ఇంతమంది అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. స్కూల్ పిల్లలు అండ్ పెద్దవాళ్ళు అండ్ అలాగే సెల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్న వాళ్ళు, ఇలా చాలామంది అందరూ ఇక్కడే ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు ప్రాంతానికి చెందిన వాసు అండ్ జ్యోతి చక్కగా కష్టపడి పనిచేస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఎంతో ఆనందంగా చూసుకుంటున్నారు. వాళ్ళ 2 పిల్లలతో 16 ఏళ్లుగా ఎంతో సంతోషంగా గడుపుతున్న వీళ్ళకి ఒక యాక్సిడెంట్ వీళ్ళ జీవితాలనే మార్చేసింది. ఈ యాక్సిడెంట్ కారణంగా వాసు జ్యోతిలతో పాటు తమ పెద్ద కొడుకు కూడా మోకాళ్ళ వరకు ఇరిగిపోవడంతో వాళ్ళ మొత్తం కుటుంబం
ఇప్పుడు కష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళు కష్టపడి పని చేసుకుంటేనే తప్ప వాళ్ళ కుటుంబం ముందుకు సాగని పరిస్థితి. అలాంటి సమయంలో వాళ్ళు పని చేస్తున్న దానికి ఇప్పుడు పని చేయలేని పరిస్థితికి, వాళ్ళకి అవసరం ఉన్న మందులు, వాళ్ళ ఇల్లు గడవడం, ఇవన్నీ కష్టమైపోయాయి. సో ఇలాంటి సమయంలో వాళ్ళకి లక్ష్మీదేవి తలుపు తట్టింది ద్వారా ఒక అవకాశం దొరికితే నిజంగా మళ్ళీ ఆనందంగా బతకగలుగుతాం, మేము మళ్ళీ కష్టపడగలం అని అంటున్నారు. వాళ్ళని ఈ వేదిక మీదకి పిలిచే ముందు వాళ్ళ గురించి ఒక ఏవి ప్లీజ్. వాసు హమాలీ వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వాసు భార్య జ్యోతి వ్యవసాయ కూలిగా పనిచేస్తూ వాసుకు చేదోడు వాదోడుగా నిలబడేది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో వాసు జ్యోతి కష్టం మీద 2 కొడుకులు ఉన్న చిన్న కుటుంబం దాదాపు 16 ఏళ్ల పాటు చీకు చింత లేకుండా సాగిపోయింది. గత సంవత్సరం వాసు పెద్ద కొడుకు రవితేజ కన్నుకు ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యం కోసం వాసు జ్యోతి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. కొడుక్కి వైద్యం చేయించుకుని తిరిగి వస్తుండగా హఠాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదం వాసు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. వాసు రవితేజకు ఎడమ మోకాళ్లు విరిగిపోవడంతో పాటు జ్యోతికి కుడి మోకాలు విరిగిపోయి తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకొని ప్రాణాలతో బయటపడినా కూడా ముగ్గురు జీవోత్సవాల్లా బ్రతుకుతున్నారు. కష్టపడితే గాని 2 పూటలా తినలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబం ఒక్కసారిగా కష్టాల పాలయ్యేసరికి గ్రామస్తులు కూడా వాసు కుటుంబం అనుభవిస్తున్న కష్టాలకు చలించిపోయారు. అప్పటిదాకా పోగేసుకున్న డబ్బు మొత్తం మందులకు ఖర్చయ్యేసరికి కుటుంబం గడవడం కష్టమైపోయింది. పూట గడవని స్థితిలో ఉన్న వాసు కష్టానికి స్పందించిన ఆ ఊరి ప్రెసిడెంట్ అండగా నిలబడ్డాడు. అతన్ని ఆదర్శంగా తీసుకుని గ్రామస్తులు కూడా వాసు కుటుంబానికి చేతనైన సహాయం చేశారు. రేషన్ ద్వారా వచ్చే బియ్యంతో కడుపు నింపుకుంటూ గ్రామస్తుల సహాయంతో మందులు కొనుక్కునేవాడు. కానీ 4 నెలలుగా తగిన సహాయం అందకపోయేసరికి తమ జీవితాలు నత్తనడకన సాగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వాసు. వాళ్ళ వైద్యానికి అయ్యే ఖర్చుకైనా, వాళ్ళ ఇల్లు గడవడానికి అయ్యే ఖర్చుకైనా, దేనికైనా సరే వాళ్ళకంటూ ఇప్పుడు ఒక చిన్న ఆదాయం ఉండాలి, చిన్న వ్యాపారం ఏదైనా పెట్టుకోగలిగితే చాలా మంచిది అనే వాళ్ళు కోరుకుంటున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మన షోకి విచ్చేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించారు. ఎవరో ఎవరో నేనెవరు, నువ్వే లేని నేనెవరు, నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా? ఓ చిరుగాలి వస్తావా, ప్రశ్నకు బదులే ఇస్తావా, కన్నుల నీటిని తుడిచేస్తావా నువ్వైనా? ఇది కలయా కలయా, మరి నిజమా నిజమా? ఇది కలయే అయితే ఇకపై కరిగిపోతుంది. నా పేరు జ్యోతి, నా తోళ్ళ గ్రామం. మా భర్త పేరు వాసు. నాకు 2 అబ్బాయిలు. వ్యవసాయం చేసుకుంటా బతికేవాళ్ళం, కూలి పని చేసుకుంటా. ఇప్పుడు మా ముగ్గురికి యాక్సిడెంట్ అవ్వటం వల్ల జీవనోపాధి లేదు. మేము తినడానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్నాం. మంది మా బాబే చూసుకుంటూ ఉండేవాడు. అందుకనే జీ తెలుగు వారికి మేము సహాయం చేయమని లక్ష్మీదేవి తలుపు తట్టిందని వచ్చామండి. యాక్సిడెంట్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి పనికి వెళ్ళలేని పరిస్థితి, ఆదాయం అంటూ ఏమీ లేదు. ఎవరు వాళ్ళు ఇచ్చిన బియ్యం కానీ ఎవరైనా డబ్బులు ఇస్తే తిని బతికేవాళ్ళు. మాకు రూపాయి అంటూ ఏమీ లేదు.
వాళ్ళు ఇచ్చిందంతా ఒక్కొక్కరు తినక చాలా ఇబ్బంది పడ్డాం. మా పిల్లలకి పెట్టి అవసరం లేకపోతే తింటాం మేము మానేసేవాళ్ళం. చిన్న వ్యాపారం పెట్టుకుందాం అని అనుకుంటున్నారు మీరు అని చెప్పారు. సో ఎలాంటి వ్యాపారం పెట్టుకుందాం, ఏం పెట్టుకుందాం? మా ఇంటి దగ్గరే షాపు, కిరాణా షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాం అండి. ఇలా పని చేయలేని పరిస్థితి కాబట్టి కిరాణా షాప్ అయితే మీరు దగ్గరుండి చూసుకుంటామండి. తప్పకుండా అమ్మా, ఈరోజు అందరు ఇక్కడ ఉన్నారు. సో అందరి సహకారంతో మనందరం కలిసి ప్రయత్నిద్దాం. మీరు అనుకుంటున్నట్టు ఆ కిరాణా షాప్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇలా కూర్చోండి. ఇంతే నా రాతంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? ఎన్నాళ్ళీ కష్టమంటూ అడిగే నీ ప్రశ్న ముందు చిరునవ్వుతో లక్ష్మీదేవి నిలుచోదా? లక్ష్మీదేవి తలుపు తట్టింది. సార్ ఏం పని చేస్తూ ఉండేవాళ్ళు మీరు ఇదివరకు? ధాన్యం లోడ్ చేయడానికి అమ్మాలిగా వెళ్ళేవాడిని, బోండ్లు మోయడానికి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి పని చేసేవాళ్ళు అలా? నేను దగ్గర 10 సంవత్సరాల నుంచి మ్యారేజ్ అయిన కాడి నుంచి అదే పని. సో ఎంత ఆదాయం వచ్చేది మీకు అప్పుడు? రోజుకి 300, ఒక రోజు 400, ఒక రోజు 300, 250. పని ఉంటే 400 అలా వచ్చేయండి, లేకపోతే 300, 250 అలా వచ్చేది. సో వారం పొడుగునా పని ఉండేదండి? ఈ ధాన్యం సీజన్ ఉండేదండి. ఉన్నప్పుడు తర్వాత లేనప్పుడు ఎప్పుడైనా ఉంటే ఏదైనా లారీ వచ్చి ధాన్యాలు పట్టుబడి ఉంటే పిలిస్తే వెళ్ళేవాళ్ళం అండి. లేకపోతే ఏ పని ఉంటే ఆ పని మామూలుగా బిల్డింగ్ పనులు, మట్టి మోయడమో చేసేదానికి వెళ్ళేవాడిని అండి. ఏది ఉంటుంది ధాన్యం సీజన్లో మాత్రం ఈ పనికి వెళ్ళేవాడిని అండి. మేడం గారు ఏం పని చేసేవాళ్ళు? ఆవిడేం పని? కూలి పనికి వెళ్ళేవాళ్ళం అండి. ఇద్దరం చేసుకొని పిల్లల్ని సంతోషంగా చూసుకునేవాళ్ళం. ముగ్గురికి యాక్సిడెంట్ అవటం వల్ల మా పరిస్థితి చాలా హీనంగా తయారైంది. సో ఇప్పుడు కిరాణా షాపు ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఆ చుట్టుపక్కల దగ్గరలో కిరాణా షాపులు ఏం లేవమ్మా? లేవండి, కొంచెం దూరంలో ఉన్నాయండి. సో అక్కడ జనాలు ఎక్కువ మందే ఉంటారా? ఉంటారండి. సో ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీకు ఇదివరకు పని చేసినప్పుడు ఎంత వచ్చిందో దానికంటే ఎక్కువ వస్తుంది కిరాణా షాప్ పెట్టుకుంటే. సో వాళ్ళు ఒక కిరాణా షాపు పెట్టుకుంటే వాళ్ళకు వచ్చే ఆదాయం ఇప్పుడు వాళ్ళకున్న పరిస్థితుల్లో ఆ మందులకు కానీ వాళ్ళ ఇల్లు గడవడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి కిరాణా షాప్ ఎంత ముఖ్యమో మాకు అర్థమైందమ్మా. సో లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా అండ్ అలాగే మా ఈ వేల్పూర్ ప్రేక్షకులందరి సహాయంతో ఈరోజు మొదటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కోసం ఒక కిరాణా షాప్. ఎవరు వస్తున్నారు ముందుకి? మొదటి ప్రయత్నం. మీరు వస్తారా? సో వాళ్ళ పిల్లలు ఇద్దరు ముందుకు వస్తామంటున్నారు. సో ముచ్చటగా అటు సైడ్ నుంచే మొదలెడదాం మనం. రండమ్మా, రండి ఇద్దరు. సో అన్నదమ్ములు ఇద్దరు కలిసి వాళ్ళ కోసం, వాళ్ళ అమ్మా నాన్న కోసం మొదటి ప్రయత్నం చేయబోతున్నారు. సో దీనికి మీరు అందరికంటే ఎక్కువగా సపోర్ట్ ఇవ్వాలి వీళ్ళిద్దరికి. సో గట్టిగా చెప్పండి, కమాన్. ఓకే, సో ఇప్పుడు మీరిద్దరు ఇక్కడి నుంచి ఆ హాకీ స్టిక్తో ఆ బాల్ని వైట్ స్పాట్ మీద పెట్టి కొడితే దీని కింద నుంచి వెళ్ళి ఆ డబ్బాలోకి వెళ్ళాలి. ఓకే, చివరికి ఆ బాక్స్ లోపల 5 బాల్లు ఉండాలి. సరేనా? రెడీ? 3, 2, 1 గో. సిరిసిరి మూవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు కొనవేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. సిరిసిరి మౌవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు. Five, 4,
5 కావాలి మినిమం. అండ్ మీరు మొత్తం 8 బాల్స్ గోల్ చేశారు మీరిద్దరు కలిసి. కమాన్. సో మీ ఇద్దరు కలిసి 8 బాల్స్ గోల్ చేశారు కాబట్టి మన మొదటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా పూర్తయింది. సో అమ్మ నాన్న ఏదైతే అనుకుంటున్నారో కిరాణా షాప్ పెడదామని మొదటి ప్రయత్నంతో 10,000 రూపీస్ మనకు వచ్చాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో నీ పేరు? రవితేజ్. ఏం చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నావు. 10th ఏజెస్సన్. సో ఏ స్కూల్లో చదువుతున్నావు? జడ్పిహెచ్ హై స్కూల్ పోల్లా. ఓకే, ఇద్దరు ఒకే చోట చదువుతున్నారా? ఓకే, సో నువ్వు 7th క్లాస్ చదువుతున్నావు. సో రవితేజ, ఆ రోజు హాస్పిటల్కి నీ కన్ను ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు కదా నువ్వు అమ్మ నాన్న. ఏం జరిగింది ఆ రోజు? హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తున్నానుగా యాక్సిడెంట్ జరిగింది. ఎలా వెళ్తున్నారు? దేంట్లో వెళ్తున్నారు? బండి మీద వెళ్ళి తిరిగి వస్తున్నానుగా కారు సైడ్ వేసి పడిపోయింది. సో దాని తర్వాత నుంచి కాలు ప్రాబ్లం ఉంది నాకు, మా అమ్మకి, మా డాడీకి, ముగ్గురికి. సో యాక్సిడెంట్ అవ్వకముందు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి? యాక్సిడెంట్ అవ్వకముందు మా డాడీ పనికి వెళ్ళి డబ్బులు అన్నీ తెచ్చేవారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యాక ఏమీ లేకుండా ఇంటిగా ఉంటుంది. మిగతా పిల్లల్ని కూడా ఇప్పుడు చూస్తూ ఉంటావు నువ్వు, స్కూల్లో కానీ బయట అన్ని చోట్ల. నీకు కూడా అనిపిస్తూ ఉంటుందా ఎందుకు ఇలా జరిగింది, అసలు జరుగుండపోతే బాగుంది? నాకు ఆడుకోవాలనిపిస్తారు పిల్లల్ని చూస్తుంటే. యాక్సిడెంట్ అయ్యాక నేను ఆడుకుంటున్నాను సార్. ఎక్కడుంది న్యాయం, ఎవ్వరమ్మ సాయం, నేను నడిపిన ప్రణయరథం, నేను విడిచెను ఈ నిమిషం, ఎడారిలో ఏ కాకిలా నీ ప్రేమే నేరమా, మరుగుమే తీరమా, ఒంటరి పావురమా. మిగతా పిల్లల్లాగే చదువుకుంటూ ఆడుకుంటూ సరదాగా గడపాల్సిన ఆ వయసులో ఇంటి బాధ్యతలు, ఇంటి పనులను కూడా దగ్గరుండి చూసుకుంటూ తన తల్లిదండ్రులు, అన్న కోసం పనిచేస్తున్న తమ్ముడు, అండ్ ఇంకా బాగా చదువుకోవాలి, ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించాలనుకుంటున్న అన్న, పిల్లలిద్దరిని బాగా చూసుకోవాలి, వాళ్ళ వైద్యానికి కానీ వాళ్ళ ట్యాబ్లెట్లు కానీ అవసరాలకు కానీ అన్నిటికీ డబ్బు కోసం ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటున్న తల్లిదండ్రులు. సో ఈ కుటుంబం కోసం మనం మరో ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఆ కిరాణా షాప్ ఎంతో ముఖ్యమైనది. సో దానికోసం మరో ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? సో మీ 6గురు ప్రతిరోజు ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఇల్లు ఎలా ఉంటుంది, అన్ని విషయాలు మీకు బాగా తెలిసిన వాళ్ళు మీ 6గురు. ఇలాగే ఇంకో కుటుంబం, 2 పిల్లలు నా కుటుంబంలో కష్టం వచ్చింది, మీ వంతు సహాయం చేయడానికి వాళ్ళందరి తరఫున మీ 6గురు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే, సో ఇక్కడి నుంచి ఒక్కొక్క గుడ్డు ఇందులో పడుతుంది. అండ్ మీరు ఇలా ఎగరేస్తే ఆ ఎల్లో దాంట్లోకి, అలా ఎగరేస్తే ఆ గ్రీన్ దాంట్లో పడాలి. అండ్ ఆ గ్రీన్ దాంట్లో పడినవన్నీ ఆ చివర్లో ఆ టేబుల్ మీద ఉన్న బొచ్చులో పెడతారు. అలా మీరు 10 గుడ్లుని ఇక్కడి నుంచి, ఈ బొచ్చు నుంచి ఆ బొచ్చుకి తీసుకెళ్ళాలి. ఓకేనమ్మా? మధ్యదారిలో కింద పడవచ్చు, కొంచెం వాసన రావచ్చు. ఓకే, జాగ్రత్తగా ఉండండి. రెడీ, 1 2 3 గో.
పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరా పరు నీకే పాప పంపరా పరు నీకే హే సెక్కు చీర కట్టి గల్పు సెంటు కొట్టినా సన్నజాజులెత్తి సందెవేళ వచ్చినా పంపరా ఫర్ నీకే బావా పంపరా ఫర్ నీకే తోడాను బాజా నీ నడుము కాజా పైన మోగిస్తాయాడు బాజా పంపరా పరు నీకే భామ పంపరా పరు నీకే పంపరా పరు నీకే భామ పంపరా పరు నీకే ఏ అక్కు ఒక్క ఇచ్చుకో పూల పక్క వేసుకో చుక్కలన్నీ లెక్క పెట్టుకో కారగిల్లి వేసుకో పూతరేకు చూసుకో గాయి గాయి నువ్వు చేసుకో ఏ మచ్చ కాడకొస్తే మాట ముచ్చటంత సామాన్ నిండు నేను సర్దుకొని వస్తానింకా ముద్దు ముచ్చట్లు తీసేస్తారా పంట పంపరా పరు నీకే బామ పంపరా పరు నీకే పంపరా పరు నీకే బామ పంపరా పరు నీకే ఏరా జేబులో వేసుకున్నాడు గుడ్డు. సో ముందు ఆట అర్థం చేసుకోవడానికి వీళ్ళకి కొంచెం టైం పట్టి పాపం ఈ గుడ్డుతో ఆమ్లెటా అండాపురిజి అని ఆలోచిస్తూ ఉన్న గుడ్లు చాలా మటుకు కిందే పడేశారు. బట్ మ్యాటర్ అర్థమైన తర్వాత చాలా గుడ్లే అందులో వేశారు. మినిమం 5 వేస్తే చాలు. నాకు తెలిసి 11 గుడ్లు వేశారు అందులో. వెల్ డన్, సూపర్. మీ అందరి చేతుల మీదుగానే ఇప్పుడు ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది ఒక అంటే ఇంట్లో ఉన్నప్పుడు మీరు సగం సేపు ఇంటి పనులు చూసుకుంటూ మిగతా సగం సేపు టీవీ సీరియల్లో ప్రతి పాత్ర మీకు తెలిసినట్టు ఫీల్ అవుతూ అండ్ ఆ పాత్రలన్నీ మీవే అయినట్టు మీ చుట్టాలు అయినట్టు అందులో నచ్చని విలన్ ఎవరైనా ఉంటే తిట్టుకుంటూ వాళ్ళని కూడా మీ అత్తవారింటి వైపు వాళ్ళ వైపు కింద వేసుకుంటూ వాళ్ళ పాత్రలన్నీ మంచిగా ఉన్న క్యారెక్టర్లన్నీ మీ చెల్లో మీ అక్కో అనుకుంటూ పాపం ఇలా ఉన్న మీరు రోజుకు టీవీ ఎంతసేపు చూస్తూ ఉంటారమ్మా? 4-5 గంటల దాకా చూస్తానండి. 4-5 గంటలు అంటే వంట అవన్నీ ఆయన చూసుకుంటూ ఉంటారమ్మా లేదా? నేనే చేస్తానండి. మార్నింగ్ జోస్న స్కూల్కి వెళ్ళిపోద్ది మా పాప. మార్నింగ్ వంట అయిపోద్దండి. రాత్రికి కూడా అప్పుడే అయిపోద్ది కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు. సో వెరీ గుడ్. మీరందరూ ఇదే ఊర్లో ఉంటారమ్మా? ఇదే ఊరండి. సో ఇప్పుడు మీ 6గురిలో ఎవరు బాగా పాట పాడతారు? వీళ్ళు పాటలు పాడలేరు కాబట్టి వీళ్ళ చేత డైలాగ్ చెప్పిద్దాం. ఓకే, మొదటిగా మీతో స్టార్ట్. నేను డైలాగ్ చెప్తానమ్మా, అది చెప్పేసి అంతే. ఓకే, మొక్కే కదా అని పీకేస్తే తోటకూర కట్ట కాదమ్మా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. తాటికారు 2 రూపాయలు, బెండకాయలు 5 రూపాయలు. ఓకే, ఆవిడకి ఇవ్వండి. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పని చేస్తే నీకు నెక్స్ట్ భోజనం ఉండదు. మీ వారికిగా చెప్పింది ఆ డైలాగు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు. వాట్ టు డు, వాట్ నాట్ టు డు. వాటుడు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. మీ 6గురికి ఇలా వేదిక మీదకి వచ్చి మీ వంతు సహకారం వాళ్ళకి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వాసు గారు అండ్ జ్యోతి గారు, ఇలాంటి ఓ పరిస్థితుల్లో మేము విన్నట్టు మీ ఊరి ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ముందుకు వచ్చి కొంచెం సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు అని విన్నాము. సో దాని తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. బట్ అంటే ఆ పరిస్థితులు ఎలాంటివి, సిచ్యువేషన్ ఏమైంది అసలు అక్కడ? మాకు జీవనాధారం లేక ముగ్గురికి ఇదై మాకు ఆస్తి కానీ ఏమీ లేదండి.
తినడానికి కూడా తిండి లేక అలా ఉంటే కొన్నాళ్ళు ఈ రేషన్ బియ్యం వచ్చాయండి. ఆ బియ్యంతో కొన్నాళ్ళు తిన్నాం. 4 నెలలు మాత్రం చాలా నరకం అనిపించామండి. దాని తోడు హాస్పిటల్కి వెళ్తే బిళ్ళలు వేసుకుంటా కూడా డబ్బులు లేక కాలు ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ కాలు వాసిపోయిందండి. చూడడానికి వచ్చిన ప్రజలు వాళ్ళు బియ్యం డబ్బులు ఇచ్చి అలా తోసిన సాయం చేశారండి. తర్వాత ఇప్పుడు 4 నెలల నుంచి కూడా చాలా నరకంగా ఉందండి. ఒక రోజు తిని ఒక రోజు తినక. బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొనుక్కోవడానికి అని చెప్పి రూపాయలు ఇస్తే ఆ దాచుకున్న డబ్బులు ఉంటే డిబ్బీలో తీసుకొని అవి ఒక 4 రోజులు గడుపుకున్నామండి. 15 రోజులకి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి సార్. అక్కడి మా ఊరు నుంచి ఏలూరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆటో ఛార్జీకే 500 తీసుకుంటారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బిళ్ళలు ఉంటే హాస్పిటల్లో ఇస్తారని, లేదంటే సీట్ రాసి ఇస్తారని బయట తెచ్చుకోమంటారండి. తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేక 3 నెలల నుంచి హాస్పిటల్ కూడా వెళ్ళడం మానేసాం. ఇప్పుడు ఒకవేళ మందులు డబ్బులు లేకపోతే మీరు మందులు వేసుకోవట్లేదా? లేదండి. తినడానికే ఇంట్లో లేకపోతే ఇంకా మందులు ఎక్కడ తెచ్చుకుంటాం సార్. దాని గురించి కాలు కూడా వాసిపోయి ఇదిగోండి సార్, ఇన్ఫెక్షన్ అయ్యి బస్సులా కారింది. పదిహేను రోజులకు ఒకసారి వెళ్ళాలి సార్. లాస్ట్ ఎప్పుడు వెళ్ళారు మీరు? 3 నెలల క్రితం వెళ్ళాను సార్. 3 నెలల నుంచి డాక్టర్ని చూపించుకోలేదు. అంటే ఇప్పుడు ముగ్గురికి రాడ్స్ బ్లేడ్స్ అన్నీ వేశారు కాబట్టి కాళ్ళలో, అవునండి, అవి మళ్ళీ బోన్ ఫామ్ అయిన తర్వాత వాటిని మళ్ళీ బయటికి తీయాలండి. అవి కాళ్ళ లోపల ఉండకూడదు, అవి ఇన్ఫెక్షన్ అవుతుంది, వాటిని బయటికి తీసేయాలి. దానికంటే ఒక టైం ఉంటుంది, ఆ టైం లోపల తీయాలి. సో దానికి మళ్ళీ ఆపరేషన్ చేయాలి. సో వీటిలన్నిటికీ కావాలి. అండ్ దాంతోపాటు ఆ ఆపరేషన్ జరిగి ఆ బోన్ కరెక్ట్గా ఫామ్ అయితే మళ్ళీ ముగ్గురు మామూలుగానే ఇదివరకులాగే లేచి తిరగలుగుతారు. అవునండి, డాక్టర్లు అదే చెప్పారు. యాక్సిడెంట్ రోజు ఏమైంది సార్ అసలు? అంటే యాక్సిడెంట్ రోజు బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళి వస్తున్నామండి. వచ్చేసి ఇంకా 5 కిలోమీటర్లు అండి మా ఊరికి. ఇంటికి వెళ్ళిపోవడానికి 5 కిలోమీటర్లు ఉంటుందండి. మీరు నడుపుతున్నారు బండి? నేనే నడుపుతున్నానండి. బాబు వెనకాల కూర్చున్నాడు, తర్వాత వాళ్ళ అమ్మగారు కూర్చున్నారండి. హైవే రోడ్ మీద బ్రిడ్జ్ వచ్చిందండి. బ్రిడ్జ్ దగ్గర లారీ వెళ్తుంటే లారీ పక్కన నేను వెళ్తున్నానండి. రెండింటికి మయా నుంచి కారు అతను వచ్చి ఇలా రాసుకుంటా వెళ్ళిపోయాడండి. గబుకుని గుద్దేస్తాడని చెప్పి పక్క వెళ్ళేసరికి డోర్ తగిలి పక్క బ్రిడ్జి మీద పడిపోయాడు. బ్రిడ్జి మీద పడిపోతే మా ఇద్దరికి, బాబుకి నాకు ఎడంకాళ్ళు ఇరిగిపోయినాయి అండి. ఆవిడకేమో కుడిగాలి తగిలిందండి. బ్రిడ్జి ఫెల్ తగిలి రోడ్డు మీద పడిపోయాను. తర్వాత నాకు ఇంక స్పృహ లేదండి. స్పృహ లేదండి, చచ్చిపోయాడేమో అనుకున్నానండి. భయం వేసిందండి. నేనే అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్ళాను. తగిలిన రోజునే ముగ్గురు చచ్చిపోతే ఏ గొడవ లేకుండా పోను కదా, ఎందుకు వచ్చింది ఈ జన్మ అండి జీవితం. ఇప్పుడైతే కొంచెం మేము నడిచి బాత్రూమ్ కానీ పాస్ కానీ వెళ్ళగలుగుతున్నాం. అంతకుముందు పాస్ పోసిన బాబాయ్ తీసుకెళ్ళి బయట పోసి వంపి కడిగి పెట్టేవాడండి. చాలా చిన్న వయసు ఇద్దరిది. అండ్ దెబ్బ తగిలిన అబ్బాయి కూడా అప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడు యాక్సిడెంట్ అయినప్పుడు. అవునండి, 9వ క్లాస్ చదువుతున్నాడు. 10th క్లాస్లోకి వచ్చాక బుక్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే స్కూల్ పిల్లలే వాళ్ళు కొంచెం ఇచ్చి బుక్స్ కొన్నారండి. వాళ్ళ సారు కొన్ని బుక్స్, నోట్ బుక్స్ ఏవో ఇచ్చారంటండి. ఆ బాబు బ్యాగు చిన్న బాబు పట్టుకెళ్తాడండి. పట్టుకెళ్ళి ఆ బ్యాగు స్కూల్లో పెట్టి వచ్చి తర్వాత మళ్ళీ ఈ బాబు బ్యాగు చూడని వెళ్తాడండి. నిజంగానే మీ నలుగురు ఒకటిగా ఎలా అయితే ఉన్నారో అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఇప్పటి నుంచి ఇంకొంచెం కుదిరినంతలో కష్టపడి పనిచేయడం, ఆ కొంచెమైనా డబ్బు సంపాదించుకుని వాటిని కాపాడుకుని పెట్టుకోవడం చాలా మంచిదేమో అనిపిస్తుంది సార్. సో కష్టపడడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. మీకోసం ఆ కిరాణా షాప్ అరేంజ్ చేయడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం. సో చివరి ప్రయత్నం, 3వ ప్రయత్నం చేద్దామా? ఓకే, సో 3వ ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు?
తాతగారు రండి రండి సార్ రండి రండి. బామ్మగారు రావట్లేదా? రండి. ఓకే, మా బామ్మకి తాతకి సపోర్ట్లు కమాన్. వాళ్ళందరి తరఫున మా తాత మా బామ్మ ముందుకు వచ్చారు మూడో ప్రయత్నం చేయడానికి. అండ్ ఈ మూడో ప్రయత్నం మనం పూర్తి చేస్తే ఆ మిగిలిన 30,000 రూపాయలు వాళ్ళకి అందుతాయమ్మా. ఓకే, సో సాధారణంగా ప్రయత్నించడంలో అందరూ ముందుకు వస్తూ ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం మా ఈ షోలో అతి చిన్న వయసు వాళ్ళు వచ్చారు ఇద్దరు. అండ్ అలాగే మామూలుగా మీ దాంట్లో వచ్చినప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎలా వస్తారో వాళ్ళు కూడా మా తాతల డిపార్ట్మెంట్ క్యాప్టెన్ ఈ తాతగారు వచ్చారు, అలాగే బామ్మల డిపార్ట్మెంట్ క్యాప్టెన్ మా బామ్మగారు వచ్చారు. సో ఇప్పుడు మీరిద్దరు ఏం చేస్తారంటే అండి, ఆ ప్లేట్లో ఉన్న జెమ్స్ ఏదైతే ఉన్నాయో అవి రంగురంగులవి. సో ఏ రంగు ఆ రంగు విడదీసి ఆ గ్లాసులో వేయాలి. మీ దగ్గర 100 సెకండ్లు మాత్రమే టైం ఉంది. ఓకేనమ్మా? అంటే మీరు సీరియల్ చూస్తున్నప్పుడు సీరియల్ మధ్యలో వచ్చిన యాడ్ లోపల ఒంటిట్లోకి వెళ్ళి వచ్చే లోపల అయిపోవాలి. ఓకేనమ్మా? తాతగారు న్యూస్ ఛానల్ మారే లోపల రంగులు అయిపోవాలి. ఓకేనా? వెరీ గుడ్. రండి ముందుకు రండి. క్లాప్స్ కమ్ ఆన్. రెడీ 3 2 1 గో. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలు నంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. కలర్ఫుల్గా రంగురంగులుగా చాలా బాగుండింది ప్లేట్లో ఉన్నప్పుడు. వాటిని విడదీశారు. ఫస్ట్ మొదటి 2-3 గ్లాసుల వరకు బాగానే వెళ్ళింది. దాని తర్వాత ఏదో ఒకటి ఇంచుమించుగా ఒకే రంగులో ఉన్నాయిలే అని వేసేసి. సో ఇటు సైడు 1 కరెక్టు, 2 కరెక్టు, 3 కరెక్టు, 4 మిగతాది కలిపావు బామ్మ. ఓకే, ఇందులో అయితే అన్నీ ఉన్నాయి తాత. ఓకే, 1 2 3 4 అనుకున్నారా మీరిద్దరు మాట? లేదుగా. ఓకే, సో ఇటు సైడు 4 ఇటు సైడు 4 కరెక్ట్గా చేశారు. వెల్ డన్, సూపర్. మీ ఇద్దరు కలిసి చేసిన ఈ ప్రయత్నంతో వాళ్ళు అనుకుంటున్నట్టు ఆ కుటుంబానికి కిరాణా షాప్ చాలా అవసరం. దానికి కావాల్సిన మామూలుగా అయితే 30,000 రూపాయలు చివరి ప్రయత్నంలో ఉంది. మీరిద్దరూ కష్టపడి ఆడి మా కోసం పెద్దవాళ్ళు ఇద్దరు ఇలా ముందుకు వచ్చారు కాబట్టి మీ చేతుల మీదుగా ఆ 30,000కి ఇంకో 5,000 యాడ్ చేసి 35,000 రూపాయల చెక్ మీ చేతుల మీదుగా వాళ్ళకి అందిస్తారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. మీరిద్దరూ ఇలా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు నుంచి వచ్చారు.
అండ్ అలాగే వీళ్ళకి సహాయం అందించడానికి వేదిక మీద దాకా వచ్చారు అండ్ ఆడారు. 35,000 రూపాయలు మీ చేతుల మీదుగా వాళ్ళకి అందించారు. అన్నీ జరిగాయి. డ్యాన్స్ చేయకుండా ఎలా పంపిస్తాను? అబ్బే సమస్య లేదు అక్కడ. ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు పాపం వాళ్ళని. 2-3 స్టెప్లు వేయించి పంపించేద్దాం. చిన్న చెప్పులే అయిపోయినాయి. తిరగలే ముందు ఇలా ఓకే తాతగారు, థ్యాంక్ యూ సో మచ్ తాతగారు. వండర్ఫుల్ క్లాప్ సుమార్. ఏ హీరోయిన్ ఇష్టం? ఎన్టీ రామారావు అంటే ఇష్టం, ఇంకెవడ ఇష్టం ఉండదా? హీరోయిన్ ఆడవాళ్ళు అసలు ఇష్టం ఉండదా? అంటే అప్పట్లో చాలా మంది బాగా యాక్ట్ చేసేవాళ్ళు కదండి, యాక్టింగ్ అని బాగా చేసేవాళ్ళు. సో అలా అప్పట్లో ఏ హీరోయిన్ ఇష్టం? సావిత్రి గారు అంటే ఇష్టం. సో ఇప్పట్లో ఏ హీరో ఇష్టం? ఇప్పుడు కుర్రాళ్ళలో ఇప్పుడున్న వాళ్ళలో హీరోలు పెద్ద ఇష్టమే ఉండదు. పెద్దగా ఏం చూడలేదు ఈ మధ్యన. అసలు ఇష్టం ఉండదు. కోతి గొంతుల కింద ఉంటాయి, ఇష్టం ఉండదు. వార్నింగ్ గొంతులు. ఆ పౌరాడి సినిమా లేరు, ఈ సినిమా లేరు. కథలు ఉండవు, ఉండవు. ఇవి కథలు ఉండవు, ఏముండవు. ఏదో గొంతులు వేసి నవ్వేస్తారా, జనాల దగ్గర డబ్బు దోసిపోతారా. అప్పుడు రూపాయి ఎట్టుకెళ్తే సినిమా వచ్చేది, టికెట్ వచ్చేది, వాళ్ళు సైకిల్ ఎట్టుకుంటేవాళ్ళం. ఇవాళ సినిమాకి వెళ్ళాలంటే ఉందా? సరే హీరోయిన్లు మరి? హీరోయిన్లు ఏముండాలంటే హీరోయిన్లు ఏదో వాళ్ళు బతుకుతాక వాళ్ళు నిక్కర్సే ఉన్నా. అప్పుడు హీరోయిన్లు లేరు, అంజలిదే వీళ్ళును. అప్పుడు ఉన్నవాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు గంటకొకళ్ళు మార్చేస్తున్నారా. పనిలో కేకేస్తాం. ఇవాళ కూలి పెరిగింది అంటాడు, రేపు పొద్దున్న ఇంకొకళ్ళు కేకేస్తాం. వీళ్ళు అంతే. ఇవాళ 10 రూపాయలు ఎక్కువ అంటారా, వాళ్ళు ఇంకొకళ్ళు తక్కువకి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఇట్లా వాళ్ళకి కేకేస్తున్నారా. మేము అలాగుంటున్నాం, వాళ్ళు అలాగుంటున్నారా. అప్పుడు లెక్కేరు నాగేశ్వరరావు గారు, సోమన్ బాబు అప్పుడు లెక్కేరు. థ్యాంక్ యూ సార్, మీ ఇద్దరికి థ్యాంక్ యూ అమ్మా. చాలా థ్యాంక్స్ ఇలా ముందుకు వచ్చి చేసినందుకు. మిమ్మల్ని చూసి ఇలాగే చాలా మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. ఓకే 3, 2, 1. లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో ఈ రోజుతో మీకు సొంతంగా ఇంటి దగ్గరే మీ కిరాణా షాప్ ఓపెన్ అవుతుందమ్మా. అండ్ దానికి కావాల్సిన మొత్తం సొమ్ముని ఇక్కడున్న వాళ్ళందరూ కలిసి ప్రయత్నించారు, మీ చేతికి అందించారు. అండ్ ఈ రోజు నుంచి ఆ షాప్ ఈ రోజు నుంచే ఓపెన్ అయింది అనుకుందాం. ఇంత మంచి మనుషులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళ చేతుల మీదుగానే మొదటి బోనీ చేద్దాం. వేదాలున్న
ఇక్కడున్న ఈ సామాన్లు కొనుక్కోవడానికి మీ అందరూ ముందుకు రావడంతో ఆ కుటుంబానికి మీ వల్ల ఈ 10 నిమిషాల్లో 7,250 రూపాయలు మొదటి బోనీ జరిగింది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మరి ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా మీ అందరికీ మేము రుణపడి ఉంటామని పదే పదే కోరుకుంటున్నాం. సో మళ్ళీ ఇంకో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మనందరం కలిసి ప్రయత్నిద్దాం. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.